బంగారం వెండి ధరలు భారీగా పెరిగినటువంటి సందర్భంలో దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే వెండి అసలు ప్రపంచంలో ఇప్పుడు అమ్ముదామంటే కొనే పరిస్థితి, కొందామంటే అమ్ముదామనే పరిస్థితి లేదు. చివరికి డబ్బులు ముందుగా అడ్వాన్స్ కడితే ఓ 15 రోజుల తర్వాత రిలీజ్ చేస్తామనే స్టేజ్కి వచ్చింది. ఇంకోవైపున ఈ పట్టపగ్గాలు లేకుండా పెరుగుతున్నటువంటి వెండి ఇప్పుడు 1,70,000 దాకా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో దాదాపు 70% పెరిగింది ఏడాది వ్యవధిలో. ఈ నేపథ్యంలో గత 4 నెలల్లో పెరుగుదల వేగాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మొదట్లో వద్దనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొంటున్నటువంటి వేళ, ఎగబడుతున్నటువంటి వేళ ఇప్పుడు వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు బంగారం వెండిలో పెట్టుబడి పెట్టే పథకాలను, ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాలని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా కూడా అవసరం. ఫండ్ అండ్ ఫండ్ పథకాల్లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతాలో పని లేకుండా సాధారణ దరఖాస్తు ద్వారా పూర్తి చేయొచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్లో రిటైల్ మదుపరులు సిప్ విధానంలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కొద్ది కాలంలోగా వెండి ధర పరుగు చూసి ఎంతోమంది మదుపరులు ఈ పథకాల వైపు ఆకర్షితులు అవుతున్నటువంటి నేపథ్యంలో వీటిలో పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆ పెట్టుబడుల ఒత్తిడి భరించలేక ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల్లోకి ఏకమొత్తంలో కొత్త పెట్టుబడులు నిలుపుదల చేసి పడేసినాయి. కోటక్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్నటువంటి సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ గత వారం కొత్త పెట్టుబడులను స్వీకరించడం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అలాగే కొన్ని ఇతర మ్యూచువల్ ఫండ్లు కూడా కోటాక్ ఎంఎఫ్ బాట్లోనే నడుస్తున్నాయి. ఎస్బీఐ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్ సైతం తమ వెండి ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ పథకాల కొత్త పెట్టుబడులను స్వీకరించకూడదని నిర్ణయించుకున్నాయి.